Hello everyone, Market with Ganesh. Welcome to our channel. ఈరోజు మన టాపిక్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ట్రేడింగ్ అకౌంట్ తో షేర్స్ కొనొచ్చు అంటారు. అసలు ఎక్కడ కొనాలి, ఎవరి దగ్గర కొనాలి? ఈ ప్రశ్నకు సమాధానమే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ వీడియో అయ్యే లోపల మనం ఎన్ఎస్సి అంటే ఏమిటి, బిఎస్సి అంటే ఏమిటి, రెండింటి మధ్య తేడా ఏమిటో చాలా సింపుల్ గా అర్థమవుతుంది. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కూరగాయలు కొనాలంటే ఎక్కడికి వెళ్తాం? మార్కెట్ వెళ్తాం కదా. అక్కడ అమ్మే వాళ్ళు ఉంటారు, కొనే వాళ్ళు ఉంటారు. అలాగే షేర్లు కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు కలిసే ప్రదేశాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఇప్పుడు ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అంటే ఏమిటో తెలుసుకుందాం. భారతదేశంలో ప్రధానంగా రెండు స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒకటి ఎన్ఎస్సి, రెండు బిఎస్సి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ రెండిట్లోనూ మీరు షేర్లు కొనవచ్చును, అమ్మవచ్చును. ఉదాహరణకు ఇప్పుడు మీ మొబైల్ ఓపెన్ చేసి ట్రేడింగ్ అకౌంట్లోకి వెళ్ళి ఒక షేర్ బై చేయగానే ఆ ఆర్డర్ నేరుగా బిఎస్సి అండ్ ఎన్ఎస్సికి వెళ్తుంది. అక్కడ అమ్మడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తితో మీ ఆర్డర్ వెళ్ళి మ్యాచ్ అవుతుంది. అప్పుడు మీకు షేర్ వస్తుంది. ఎన్ఎస్సి అండ్ బిఎస్సి మధ్యలో తేడా ఏంటో చూద్దాం. చాలా మంది అడుగుతుంటారు ఏది బెస్ట్ అని. రెండు బెస్టే, ఎందుకంటే రెండు ప్రభుత్వ నియమాల ప్రకారం పనిచేస్తూ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఈ రెండిట్లోనూ లిస్ట్ అయి ఉంటాయి. మీరు చిన్న ఇన్వెస్టర్గా ఏదైనా ఉపయోగించవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సినవి 3 విషయాలు. అదేంటంటే ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే మీరు షేర్ కొనలేరు, డిమాట్ అకౌంట్ లేకపోతే కొన్న షేర్లు భద్రపరచలేరు, స్టాక్ ఎక్స్చేంజ్ లేకపోతే కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు కలవలేరు. అంటే ట్రేడింగ్ అకౌంట్ ఆర్డర్ పెట్టడానికి, స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్డర్ మ్యాచ్ అవ్వడానికి, డిమాట్ అకౌంట్ కొన్న షేర్లను భద్రపరచడానికి. ఈ 3 కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఒక్క లైన్లో చెప్పాలంటే స్టాక్ ఎక్స్చేంజ్ షేర్స్ కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు కలిసే ప్రదేశం. మీరు బిఎస్సి అండ్ ఎన్ఎస్సి ఈ రెండిట్లోనూ మీరు షేర్ కొనవచ్చును, అమ్మవచ్చును. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మరింత స్టాక్ మార్కెట్ బేసిక్స్ వీడియో గురించి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.